లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ మధ్య కాలంలో అంటే గత 2 రోజుల నుంచి చూసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయారు టాలీవుడ్ లో. అసలు ఇప్పుడు వాళ్ళ మధ్యలో గొడవ జరగడానికి కారణం ఏమై ఉంటుంది? ఏముందమ్మా ఇప్పుడు ఆస్తులు ఉన్న చోట సంపద ఉన్న చోట గొడవలు ఉంటే సహజమ్మా. అంబానీ, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ కొడుకులు బ్రహ్మాండమైన ఆస్తులు, కానీ పొట్టాడుకోలేదా, గొడవలు పడలేదా, విడిపోలేదా? సో ఇది ఆస్తి సంపద ఎక్కడైతే ఏర్పడుద్దో అక్కడ ఈ సమస్యలు వస్తాయి. ఇదే ప్రపంచం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మనం సెన్సస్ తీస్తే ఆస్తుల మీద గొడవలు ఉన్న కేసులు ఎన్ని చూస్తే తండ్రి కొడుకుల సమస్యలు, అన్నదమ్ముల మధ్య పోరాటాలు, అక్క చెల్లెల మధ్య పోరాటాలు, బావ మరుదుల ఆస్తి గొడవలు 1,90,000 కేసులు ఉంటాయి. సో ఇట్స్ క్వైట్ కామన్. బట్ కాకపోతే సెలబ్రిటీ కనుక దాన్ని మనం ఎక్కువ ఫోకస్ మీడియాలో ఫోకస్ అవుతుంది. మీడియా ఫోకస్ అవటం కూడా వాడు ఒక బుద్ధి లేని మాటలు మాట్లాడటం. మనోజ్ ఇర్రెస్పాన్సిబుల్గా వాడు స్టాఫ్ పోలీసులకు ఫోన్ చేయటం. ఇంటి గొడవ ఇది, ఇంట్లో తెలుసుకోవాలి, మాట్లాడుకుంటారు, కూర్చుంటారు, కోటాడుకుంటారు, తిట్టుకుంటారు, ఏమైనా చేస్తారు. అది ఇంట్లో తెలిసి గబుక్కున్నాడు ఎవడో ప్రైవేటు సెక్రటరీ ఎవడో గబుక్కునే 100కు ఫోన్ చేయటం, పోలీసులు రావడం. ఆ పోలీసులు రావడంతో అది పబ్లిక్ అయిపోయింది. పబ్లిక్ అవడంతో వీడు నోరు ఊరుకోకుండా పిచ్చేదవా మనోజ్ కడుపుకు అన్నం తింటున్నాడో గడ్డి తింటున్నాడో తెలియదు. మోహన్ బాబు అంతు చూస్తారని ఏదో వాకుడు. మోహన్ బాబులో అయితే వీడి అడ్రస్ ఏంటి? మోహన్ బాబు కొడుకునే వీడికి అడ్రస్. నేను వీడిని ఆ పిల్లని నేను ప్రేమించినా గౌరవించినా మోహన్ బాబు కొడుకునే. మోహన్ బాబు అంత చూస్తానని ఏదో వాకుడు పెట్టి దాంతో అసలు ప్రస్తుతకి మొత్తం అయిపోయింది. అది ఆస్తి కూడా ఉందమ్మా. ఆ పిల్లాడు ఇప్పుడు రెండు పాయింట్లు ఉంటాయమ్మా. ఒక సెలబ్రిటీ ఉన్నాడంటే సెలబ్రిటీకి 2 కోణాలు ఉంటాయి. ఒకటి ఆ సెలబ్రిటీ అవ్వటానికి అతను ఎంత కష్టపడ్డాడు అనేది ఒక కోణం అయితే, అయినాక అతను ఎలా అనుభవించాడు అనేది ఇంకో కోణం. ఈ ఇద్దరు పిల్లల్లో మోహన్ బాబు పిల్లల్లో వీడియో పెద్ద పిల్లవాడు విష్ణు అనేవాడేమో మోహన్ బాబు ఎలా కష్టపడి ఎంత క్రమశిక్షణతో ఇన్ని కష్టాలు పడి ఇన్ని ఒడుకుదిడుకులు ఎదుర్కొని ఈ సెలబ్రిటీకి వచ్చాడు కనుక ఆ నాన్న పడిన ఆ శ్రమ, ఆ క్రమశిక్షణ దాన్ని మనం అలవర్చుకుని దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని లైఫ్లో వెళ్ళాలని విష్ణు ఉంటే, వీడు నాన్న ఆ సెలబ్రిటీలో ఆయన అనుభవిస్తున్న పొజిషన్ ఏంటి, అదేమిటి, అది ఇన్స్పిరేషన్గా తీసుకుని హంగామా ఆల్రెడీ తను ఒక సెలబ్రిటీ అనే లెవెల్లో ఫీల్ అయిపోతూ ఇది ఎక్కడ డిఫరెన్స్ అది. అందుకని ఒక తండ్రి ముగ్గురికి 3 రూపాయలు ఇచ్చాడు. 3 బిడ్డలు ఉంటే తండ్రి ముగ్గురికి 10 రూపాయలు ఇచ్చాడు. ఒక బిడ్డడేమో ఆ 10 రూపాయలు 100 రూపాయలు చేసుకున్నాడు. ఒక్కొక్క కూతురు ఏమో 10 రూపాయలు 40 రూపాయలు చేసుకుంది. ఇంకొక కొడుకేమో 10 రూపాయలు 2 రూపాయలు చేసుకున్నాడు. ఎవరు తప్పది? చిన్నోడు తప్పు. అంతేగా మరి. ఆ తప్పు చేసి నీ చేతకానితనం, నీ అసమర్థత, నువ్వు తీసుకున్న యాంగిల్ ఆఫ్ లైఫ్ ఇన్కేపబుల్, నువ్వు ఫెయిల్ అయ్యావు. నువ్వు ఫెయిల్ అయ్యావు కనుక నువ్వు డబ్బు ఒకటి వాడి దగ్గర కూడా నాకు ఇవ్వాలి, నాకు అది కావాలి, ఇది కావాలంటే ఇట్ ఈస్ ఆయన ఇవ్వాల్సింది ఇచ్చేశాడు. నాకు తెలిసి 45 ఏళ్ళ బంధంతో మోహన్ బాబుకు నాకున్న 45 ఏళ్ళ బంధంలో మోహన్ బాబు పక్షపాతం అనేది తెలియదు. కోపిష్టి, కోపం వస్తే తిడతాడు, ఎవరినైనా తిడతాడు, ఎవరినైనా సరే కోపం వస్తే మాట్లాడతాడు. అందుకని పలుకు పటుత్వం, మనసు మృదుత్వం. అదే మనసు చాలా మంచిది, పటుత్వం ఉంటాడు, డిసిప్లైన్, దాని మీద మాట్లాడతాడు. అతను ఎప్పుడు కూడా పక్షపాతం అనేది తెలియదు. తన పని షూటింగ్లో కూడా తన యొక్క పర్సనల్ స్టాఫ్కి మిగతా స్టాఫ్కి తేడా చూడనివాడు. ఎవరికి అందరికీ ఒకటే ఉండాలి. అలా పక్షపాతం, అలాంటి స్టాఫ్లోనే పక్షపాతం ఎరగనివాడు సంతానంలో పక్షపాతం చూస్తాడు, చూపించడు. వాట్ హీ షుడ్ గివ్ హీస్ గివెన్. ఇంకా ఇవ్వాల్సింది తదనంతరం జరుగుద్ది. అది నువ్వు పోగొట్టుకుని నాకన్నా వాడిది పెరిగింది కనుక వాడికి ఎక్కువ ఇచ్చారు నాకు ఇవ్వండి అని అంటే తప్పు కదా. ఇది ఇష్యూ, ఇలాంటి ఇష్యూ జరుగుతుంది. ఈ పెళ్ళి అయినాక ఇంకా ఎక్కువైంది. అది పెళ్ళైనాక ఎవరు అమ్మాయి వాడిని ఇన్స్టిగేట్ చేస్తున్న వాళ్ళ అమ్మాయ, వాడి భార్య, లేకపోతే భార్య తరపు వాళ్ళ, లేకపోతే వీడు పక్కన చేరిన కొత్త స్నేహితుల, ఎవరు గుచ్చుతున్నారో, ఎవరు ఇన్స్టిగేట్ చేస్తున్నారో వీడు మాటికి ఈ విషయం మీద గొడవ పడటం జరుగుతుంది. అది దట్ ఫెలో ఇస్ ఇర్రేషనల్ ఫెలో, దట్ ఫెలో ఇస్ ది టెంపర్మెంటల్ ఫెలో.
For more videos like this, subscribe Big TV channel.